నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ఏంటంటే చాలామంది నేను రెగ్యులర్గా కూడా ఓపీలో చూసే కేసెస్ గురించి మాట్లాడతాను. అదేంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం అంటాము. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు కీళ్ళవాతంతో. అదేంటి అంటే కనుక కీళ్ళవాతం అనేది మన జాయింట్స్, చిన్న మైనర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఇక్కడ ఎక్కువ నొప్పులు రావడం ఫస్ట్ అలా స్టార్ట్ అవుతుంది. అవి వాపు రావడం కానీ, నొప్పులు రావడం, కొంచెం ఫీవర్గా అనిపించడము ఇట్లాంటివి ఉంటుంటాయి. కొందరికి ఆల్రెడీ డిటెక్ట్ అయ్యే ఉంటుంది, ఆర్ఏ పాజిటివ్ వచ్చి ఉంటుంది. కొందరికి ఏమో రాకుండా కూడా ఈ నొప్పులు ఉండడము చిన్న ఏజ్లో, అంటే ఒక 35 ఆ ఇయర్స్లో కూడా, ఆర్ నేను చూసింది ఒక 28 ఇయర్స్ అమ్మాయికి కూడా చూశాను. సో ఆ ఏజ్లో కూడా ఇలా రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఆయుర్వేదిక్ చక్కగా ఆప్ట్ చేసుకోండి, మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ నేను నా పేషెంట్స్లో ఫస్ట్ ఆర్ఏ పాజిటివ్ ఉండి, వాల్యూస్ ఎక్కువ ఉండి, తర్వాత ఆర్ఏ నెగటివ్ అయిన పేషెంట్స్ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కాకపోతే కొంచెం ఓపిక్గా వాడుకోవాలి మెడిసిన్. ఆయుర్వేదిక్ మంచిగా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక, ఆర్ వీఆర్ అవైలబుల్ ఫర్ యూ, చక్కగా కన్సల్ట్ చేస్తే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఈజీగా, హ్యాపీ, కంఫర్టబుల్గా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నేను చూశాను చాలామందిని, అవి ఇంజెక్షన్స్ అవి కాస్ట్లీ అయిపోయి చేయించుకోలేకపోవడం, లేకపోతే క్యూర్ అవ్వకపోవడం, ఏదో అలా స్టిరాయిడ్తో మెయింటైన్ అవుతూ ఉండడము, ఇట్లాంటివి కూడా ఉన్నాయి కేసెస్. సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చక్కగా తగ్గుతుంది ఆయుర్వేదిక్లో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో బాగా చేయాల్సింది ఏంటంటే మీ ఆకలి సరిగ్గా చూసుకోవాలి. నెక్స్ట్ టెన్షన్, మెంటల్ స్ట్రెస్ లేకుండా చూసుకుంటూ ఉంటే కనుక మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. చాలామందికి ఇప్పటి వరకు నేను ట్రీట్ చేసిన 5 to 6 years బ్యాక్ ట్రీట్ చేసిన కేసెస్ కూడా ఇప్పటికి కూడా మళ్ళీ వచ్చాయి అన్న వాళ్ళు లేరు. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ కానీ, డైజెషన్ కానీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి వాళ్ళ కోసం నేను చెప్పే ఒక చిన్న టిప్ అనుకోవచ్చు, అదేంటంటే కనుక ఎవరికైతే కీళ్ళవాతం ఉంది అనే వాళ్ళకి చక్కగా నైట్ పడుకునే ముందు ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలల్లో, మనకి ఆముదం దొరుకుతుంది కదా, వంట ఆముదం అంటాము, లేకపోతే మంచిగా ఆయుర్వేదిక్ షాప్స్లో ఏరండ తైలం అన్నా ఆముదం అన్నా సరే ఇస్తారు మెడికల్ షాప్స్లో. అది ఒక స్పూన్ ఆ చిన్న గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రోజు పడుకునే ముందు తాగితే కనుక అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ కీళ్ళవాతంలో. సో కాబట్టి మెయిన్ మెడిసిన్ కూడా అదే. సో కాబట్టి అదైతే ఫాలో అవ్వచ్చు. రిమైనింగ్ ఏమైనా మెడిసిన్స్ ఇంకా సివియర్గా ఉన్నవాళ్ళు చక్కగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడవచ్చు. అంత కాంప్లికేటెడ్ ఇష్యూ కాదు, హ్యాపీగా కంఫర్టబుల్గా బయటపడవచ్చు. సో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.